మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? ప్రభువున ప్రియులారా, ఇదేమో ఏర్పడదేమో లేఖన భాగం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఐగుప్తును విడిచి పారిపోయినట్లుగా మనం చూస్తాం కదా. అంటే విశ్వాసమును బట్టి, అంటే ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే విశ్వాసం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులు సకల విద్యలో నేర్చుకున్నవాడు మోషే. ఫరో కుమార్తె కుమారుడుగా సకల విద్యలు అనుభవించినవాడు. మరి అలాంటి వాడు మరి ఏం చేశాడు? ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద, తర్వాత మోషే తర్వాత రాజవ్వాల్సిన ధన్యత కూడా అతనికే లభించేది, కానీ అదేమి తనకి అవసరం లేదనుకున్నాడు. అది నాకు ఇది అవసరము లేదనుకున్నాడు అంతే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఐగుప్తు విడిచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. పిల్లారా, నిజమే, మనకి ఈ లోకంలో అనేకమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి కదా. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం, కానీ అవసరం లేదు. మన ప్రభు మనకుండగా మనము బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించని ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవిస్తున్నాడేమో, అయినా సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, శ్రమలు రావని ప్రభువు చెప్పలేదు. దేవుని చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమిటంటే, దేవుని సన్నిధికి వెళ్తే దేవుని నమ్ముకుంటే మా శ్రమలు రావు అనుకుంటారు, కానీ అది పొరపాటు. తప్పనిసరిగా నీవు దేవుని నమ్ముకుంటే తప్పనిసరిగా శ్రమలు అనేవి వస్తాయి. కాబట్టి బాధను అనుభవించిన ఎడలాదడు సిగ్గుపడవద్దు. బాధలు వచ్చినప్పుడు అతను సిగ్గుపడేవాడిగా ఉండవద్దు. ఆ పేరును బట్టి దేవుని మనం ఏం చేయాలి? మహిమపరచవలెను. ఆ ప్రభు యొక్క పేరును బట్టి, ఆ నామమును బట్టి మనం ఏం చేయాలి? మహిమపరిచేవారిగా ఉండాలి. పిల్లారా, మనం ఈ లోకంలో నీతి కొరకు, దేవుని కొరకు, సువార్త కొరకు బ్రతకాలి. ఈ లోకంలో మనం బ్రతికేది దేనికి? నీతి కొరకు, నీతిగా మనం జీవించేవారిగా ఉండాలి. కానీ చాలామంది చూడండి, మనము యథార్థంగా మాట్లాడితే చాలామందికి ఎలా అనిపిస్తుంది అంటే బాధ కలిగిస్తుంది. మన మాటల వరకు బాధ. యథార్థవాది లోక విరోధి అని సామెత మనకి ఎలా తెలుసు కదా. కనుక మన యథార్థంగా మాట్లాడితే కొంతమంది ఏం చేస్తారు? లోపల ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. నీ హృదయంలో ఉన్న మాట నువ్వు బయటకు చెప్పేవారిగా ఉండాలి. యథార్థంగా నువ్వు ప్రవర్తించేవారిగా ఉండాలి.
ఈ లోకంలో నీతి కొరకు, దేవుని కొరకు, సువార్త కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకాలి, నీతి కొరకు బ్రతకాలి, సువార్త కొరకు బ్రతకాలి. నీతి కొరకు బ్రతకాలి, సువార్త కొరకు బ్రతకాలి. సువార్త అనేక మందికి మనం తెలియజేసేవారిగా ఉండాలి. వారు విన్నా వినకపోయినా, ఆ సువార్తన వారు విన్నా వినకపోయినా, వారు నిర్లక్ష్యం చేసినా, మనం మాత్రం తప్పనిసరిగా సువార్తను మనము తెలియజేసేవారిగా ఉండాలి. మనకు సాధ్యమైనంత వరకు అందరికీ కూడా దేవుని యొక్క సువార్తను మనము తెలియజేసేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో మనము బ్రతికినంత కాలము పరవాసిగానే జీవించాలి. మన పరవాసులము, ఈ లోకంలో పరవాసులము, యాత్రికులము, పరవాసులుగానే జీవించాలి. అప్పుడు అబ్రహాము, మోషే, యాకోబు, యోసేపుల వలె ఎత్తబడతాము. ఇప్పుడు అబ్రహాము, మోషే, యాకోబు, యోసేపుల వలె మనము ఎత్తబడతాము. చూడండి అబ్రహాం ఎంత ధనవంతుడు అబ్రహాము. మరి ఆ ధనవంతుడైనా ఆయన ఎక్కడ జీవించాడు? గుడారాల్లోనే జీవించినట్లుగా మనం చూస్తాం. గుడారాల్లోనే అబ్రహాము జీవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, శ్రమల్లో మనము ఎలా ఉండాలంటే, ఈ శ్రమలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఏమిటో అది చూద్దాం. శ్రమలు రెండు రకాలు ఏమిటో చూద్దాం. మన బ్రతుకులో మనకు రెండు రకాల శ్రమలు కలుగుతాయి. మనకి రెండు రకాల శ్రమలు కలుగుతాయి. ఏంటవి? మనము చేసిన పాపములకు ప్రతిఫలముగా శ్రమలను ఈ లోకంలోనే మరణించే లోపల అనుభవించవలసి ఉంటుంది. మనం చేసిన పాపములకు ప్రతిఫలముగా వచ్చే శ్రమలను ఈ లోకంలోనే మనం అనుభవిస్తాం. పాపము కారణంగా శ్రమలు సంభవిస్తాయి. అంటే మనం చేసిన పాపము కారణంగా శ్రమలు వస్తున్నాయి. మనం చేసిన పాపము కారణంగా శ్రమలు వస్తున్నాయి. కొన్నిసార్లు నీతి కొరకు, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. పరిశుద్ధతలో మనం ఎదుగుతున్న కొలది ఒక్కోసారి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు అన్నాడు. అబ్రహాంను పరీక్ష పెట్టలేదా? ఎంత విశ్వాసం కలిగి దీవించాడు. 100 ఏళ్లకి కుమారుని దేవుడిచ్చాడు. 100 ఏళ్లకి 75 ఏళ్ల వయసప్పుడు వాగ్దానం చేసిన దేవుడు 100 ఏళ్లకి కుమారుని ఇచ్చాడు. అంటే 25 ఏళ్ళు నిరీక్షించాడు అబ్రహాం అండి. 25 ఏళ్ళు నిరీక్షించాడు. మరి 25 అంత నిరీక్షణ అసలు మనలో ఎవరికన్నా ఉంటుందా? అసలు అంత నిరీక్షణ, 25 ఏళ్ళు నిరీక్షణ ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు బిడ్డనిచ్చాడు. ఆయన 100 ఏళ్ళకి ఇచ్చిన బిడ్డని ఎలా చూసుకుంటాడు? ఎంత ప్రేమగా చూసుకుంటాడు, ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. అలాంటి బిడ్డను దేవుడేమన్నాడు? నాకు దహన బలిగా అయ్యి, నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు దహన బలిగా అయ్యి నేను చూపించే పర్వతం మీద అంటాడు. అప్పుడు ఎలా ఉంటుంది అబ్రహాం యొక్క మనసు? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ప్రభా 100 సంవత్సరాలు ఇచ్చావు కదా ప్రభా, ఇప్పుడు నన్ను వచ్చిన ఆ బిడ్డను దహన బలిగా ఇవ్వమంటావా ప్రభా అని కూడా అనలా. ఆ మాట కూడా అనలేదు. కనీసం శారా కూడా చెప్పి ఉండడు. సేవకం తీసుకున్నాడు, గాడిదను తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు, నిప్పులు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. బయలుదేరి వెళ్ళాడు పర్వతం దగ్గర, మోరియా పర్వతం దగ్గర బయలుదేరి వెళ్ళాడు. ప్రియులారా, అంటే ఆయన పరిశుద్ధతలో ఎదుగుతున్నాడు. అబ్రహాం పరిశుద్ధతలో, విశ్వాసములో, నీతిలో ఎదుగుతున్నాడు. అది ఎదిగే కొలది మన శ్రమలు వస్తూ ఉంటాయి. అది ఎదుగుతున్నాడు. మరి అలా ఎదిగేటప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు మనల్ని. కొన్ని పరీక్ష పెట్టడానికి శ్రమలు వస్తాయి.
పరీక్ష పెట్టడానికి శ్రమలు వస్తాయి. ఎందుకు నేను ఇంత ఇంత బాగా భక్తిగా ఉంటున్నాను కదా, దేవుడు అంటే భయంగా ఉంటున్నాను కదా, నాకు ఈ శ్రమలేంటి అని చాలామంది అనుకుంటారేమో. దేవుడు పరీక్ష పెట్టడానికి కూడా మనకి శ్రమలు ఇస్తాడు. తన బిడ్డని ఇవ్వడానికి ఏమైనా వెనుకాడా? వెనుకాడలేదే. కనుక మరి పాపం కొన్నిసార్లు నీతి కొరకు, దేవుని మహిమ కొరకు శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. పరిశుద్ధతతో ఎదుర్కొన్న కొలది ఒక్కసారి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. అప్పుడు కూడా శ్రమలను మనం ఏం చేయాలి? అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు కూడా మన శ్రమలు వస్తాయి. నువ్వు పాపము చేసినప్పుడు శ్రమలు వస్తాయి, పరిశుద్ధత ఎదుగుతున్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి. ఇవి 2 రకాల శ్రమలు. కాబట్టి మనం ఏదైనా శ్రమలో ఉంటే ఆ శ్రమ మన పాపం వలన వచ్చిందా లేదా లేకపోతే నీతి వలన వచ్చినదా అని మనము ప్రార్థనలో గ్రహించగలగాలి. తెలియక చేసేది అపరాధము, తెలిసి చేసేది పాపం. తెలియక చేసేది అపరాధము, తెలిసి చేసేది పాపం. చెడును చూచుట, వినుట, మాట్లాడట. చెడును చూడొద్దు, చెడును మాట్లాడొద్దు, చెడు మాటలు మన నోటి నుండి రావద్దు. బైబిల్ గ్రంథం అంతా చెప్పేది ఇదే. చెడును చూడొద్దు, చెడును మాట్లాడొద్దు, చెడును వినొద్దు, చెడు మాటలు కూడా వినొద్దు. ఈ విధంగా చెప్తుంటే కూడా చాలామందికి కూడా బాధ అనేది కలుగుతుంది. కానీ దేవుడే వారి మనసును దేవుడు తప్పనిసరిగా మారుస్తాడని నమ్ముతున్నా. కనుక మరి చెడును చూచుట, చెడును వినుట, మాట్లాడట దోషం క్రియారూపం చెందుటే పాపం. తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతిఫలం మనము అనుభవించాలా వద్దా? నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతిఫలము మనం అనుభవించవలసిందే. అది ఎలాంటి శ్రమ అని దేవుడే నిర్ణయిస్తాడు. అది ఎలాంటి శ్రమ అనేది దేవుడే నిర్ణయిస్తాడు. ప్రియులారా చూడండి, సమయలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఈ మాటలు ఎవరంటున్నారు? ప్రభు అంటున్నాడు. నీవు నన్ను లక్ష్యం చేయలేదు. యుద్ధములో ఉండవలసిన రాజు దావీదు ఏం చేశాడు? మేడం మీద ఉండి పద్దార్లు చేస్తూ బత్షెబాతో పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కాబట్టి మనం ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండాలి. నువ్వు షాపులో ఉండాల్సిన సమయమా? షాపులో ఉండు. వాక్యం చెప్పవలసిన సమయమా? వాక్యం చెప్తూ ఉండు. లేకపోతే ప్రసంగాలను రాసుకునే సమయమా? రాసుకుంటూ ఉండు. ఇది ఎవరు చేసే పని అది ఎప్పుడు చేసే పని అప్పుడు చేస్తూ ఉండాలి. ఆయన చేసే పని ఇది విడిచిపెట్టి ఇక్కడ ఉండటం వల్లే కదా ఆయన బత్షెబాతో పాపంలో పట్టడానికి కారణమైంది. కనుక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి ఏం కలుగుతుంది? సదాకాలము ఎల్లప్పుడూ యుద్ధం కలుగుతుంది అంటున్నాడు. దావీదు తెలిసి చేసిన పాపమునకు ప్రతిఫలముగా తెలిసి చేశాడు. అది పాపం అని తెలిసే చేశాడు. తెలిసి చేసిన పాపమునకు ప్రతిఫలముగా సదాకాలము దావీదు శ్రమలు అనుభవించవలసి వచ్చిందండి. అనేక శ్రమలు అనుభవించవలసి వచ్చింది. సౌలు ద్వారా అనేక శ్రమలు అనుభవించవలసి వచ్చింది, తెలిసి చేసిన పాపం ద్వారా. కాబట్టి మన ఆత్మ విమర్శ మనం చేసుకోవాలి. ఇది పాపమా, మనం చెయ్యొచ్చా లేకపోతే చెయ్యకూడదా అన్న విషయాలు మనం గ్రహించుకోవాలి. కొంతమంది చేసేస్తూ ఉంటారు, పాపమని తెలిసి కూడా చేస్తూ ఉంటారు. పర్వాలేదులే దేవుడు క్షమిస్తాడు అనుకుంటారు. కాబట్టి దావీదు ఎన్నో మానసిక శ్రమలు అనుభవించాడు. అదే ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఇట్టి శాసనము
సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను. చూడండి, ఆయన ధైర్యం చూసారా, ఆయన భక్తి చూసారా, ఏంటి ఏ శాస్త్రం చూసారంట? 30 రోజులు ఏ దేవునికి కూడా ప్రార్థించకూడదు, ఆ రాజుకే ప్రార్థించాలి, ఏ దేవునికి కూడా ప్రార్థించకూడదు. 30 రోజులు. మరి ఈ శాస్త్రం సంగతి దానియేలుకి తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి, లేకపోతే నీవు ఈ శాస్త్రం తెలిసి కూడా తెలిసి తప్పు చేస్తే ఎక్కడేస్తారట? సింహాల బోన్లో పడవేస్తారని కూడా ఆజ్ఞ అయింది. కానీ ఏమైందంటే ఈ విషయం తెలిసింది దానియేలుకి. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచూ వచ్చాను. రాజుకు మాత్రమే మనవి చేయవలనని మరి ఏ దేవుణ్ణి స్తుతించరాదన్న శాసనము దర్యావేషు చేయగా, రాజుకు మాత్రమే మనవి చేయవలనని మరి ఏ దేవుణ్ణి స్తుతించరాదన్న శాసనం దర్యావేషు చేయగా దానియేలు తన నీతిని తప్పలేదు. రాజుకు మాత్రమే మనవి చేయవలనని తన దేవుణ్ణి విడవలేదు. అతని నీతి నిమిత్తము సింహపు బోన్లో వేయబడ్డాడు. అతని నీతి నిమిత్తము సింహపు బోన్లో వేయబడ్డాడు. ఎందుకంటే ఈ దానియేలు అంటే అందరికీ అసూయ అక్కడ. మరి ఈ శాసనం తెలిసినా కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రభువుకి యెరూషలేము తట్టు తిరిగి ప్రభువుకి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు. ఇది తెలుసు సింహబోన్లో పడవేస్తారని తెలుసు కూడా మరి ఆయన పోతే పోని కన్నా ప్రభు నాకు కావాలి అనుకున్నాడంటే ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇది చూసి రాజుకు తెలియజేసినప్పుడు ఆయన కూడా తన దేవుణ్ణి దానియేలు విడవలేదు. అతను నీతి నిమిత్తము సింహబోన్లో వేయబడ్డాడు. తాను నమ్మిన దేవుని కొరకు శ్రమల పాలయ్యాడు. నిజమే, ఒక్కొక్కసారి మనకి కూడా శ్రమలు వస్తాయి. శ్రమలంటే అనేక మంది కొంతమంది రకరకాలుగా అంటూ ఉండొచ్చు. అనేక మంది శ్రమలు మనకి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి తాను నమ్మిన దేవుని కొరకు శ్రమల పాలయ్యాడు. మహిమ గల దేవుడు దానియేలుని సింహపు బారి నుండి కాపాడాడు. ప్రియులారా, దానియేలు యొక్క దేవుని శక్తి ఆ రాజునకు కూడా తెలియజేయబడింది. దానియేలు యొక్క దేవుని శక్తి ఆ రాజునకు కూడా తెలియబడింది. ప్రియులారా, ఆ విధంగా మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన ద్వారా మన దేవుడు గొప్పవాడని ఇతరులకు తెలియజేయాలి. మన ప్రవర్తన ద్వారా మన దేవుడు గొప్పవాడు అని మనం తెలియజేయాలి. మన క్రియల నిమిత్తము మన క్రియలే సరిగ్గా లేకపోతే ఇతరులు చూసి ఏమనుకుంటారు? వీళ్ళే ఎలా ఉంటున్నారే అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటారు కదా, మనం ముందు అనకపోయినా. కాబట్టి మనం ఏం చేయాలి? మన క్రియల నిమిత్తము మనము దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. కాబట్టి దానియేలు యొక్క దేవుని శక్తి ఆ రాజునకు కూడా తెలియజేయబడింది. ప్రియులారా, కాబట్టి మరి ఈ విధంగా ఉంటారా? దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారిగా ఉంటారా? మరి ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తూ ఆయన కొరకు ఎన్ని శ్రమలన్నా మేము పడతాం, ఎన్ని శ్రమలన్నా పొందుతాం అనే వారికి జీవిస్తారా?
అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఆ విధముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మా శ్రమలు ఎన్ని రకాలన్న విషయంలో మేము ధ్యానించుకొని ఉన్నాం నేను ప్రభా. తండ్రి, ఆ విధంగా నేను తండ్రి ప్రతి ఒక్కరు ఈ వాక్యం వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా, మరి వారు ఈ వాక్యాన్ని విని మరి వారి మనసు మారుటకు నీ కృప చూపమని నజరేయుడైన యేసు నామములో వినమ్రతంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్నం సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.